పోయే పేరు. సో వనజీవి రామయ్య గారి జీవిత చరిత్రని అద్భుతంగా తెర మీదకి ఎక్కించిన మా డైరెక్టర్కి హార్టీ కంగ్రాచులేషన్స్. వేముగంటి గారు 6 నంది అవార్డులు ఇప్పటికే గెలుచుకున్నారు. అండ్ ఇప్పుడు 7వ ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డుని కూడా గెలుచుకున్నందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ వండర్ఫుల్ మ్యూజిక్ని అందించారు మా బల్లేపల్లి మోహన్ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. నిజంగా సినిమా చూస్తున్నంతసేపు మాకు కూడా ఆ సాంగ్స్ ఇది అలా మట్టి వాసన మీ మ్యూజిక్తో మేము అందరం అది ఫీల్ అయ్యేలా చేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ బ్రహ్మాజీ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 500కి పైగా కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. అండ్ ఇప్పుడు మన వనజీవి రామయ్యగా మనందరి మనసుల్లో నిలిచిపోయే అద్భుతమైన క్యారెక్టర్ని పోషించారు. ఒక్కసారి బ్రహ్మాజీ గారికి గట్టిగా చప్పట్లు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ నాగరాణి గారు అద్భుతమైన క్యారెక్టర్ని పోషించారు. అలాగే నాగమహేష్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఈ అద్భుతమైన సినిమాని మనందరి ముందుకి తీసుకురావడానికి మా మేజర్ రీజన్ మా ప్రొడ్యూసర్స్, వారిని వేదిక మీదకి పిలిచేద్దాము. నరేష్ కుమార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. నడిగొండ నరేష్ కుమార్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఎల్ చంద్రశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మధ్యలోకి Chandrasekhar garu, hearty congratulations to you as well. And Ravindranath garni kuda vedik mediki ravalsindiga request chestunnamo. Ravindranath garu, welcome to you onto the stage. Ravindranath garu, on the stage please. ఆరు నంది అవార్డుల గ్రహీత, ఇప్పుడు 7వ ప్రతిష్టాత్మకమైన అవార్డు గెలుచుకున్న మా వేముగంటి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్. ఎప్పుడు సమాజంలో జరిగే అన్నిటినీ మా ముందుకు తీసుకొని వస్తూ అద్భుతమైన సినిమాలు అందిస్తూ ఉంటారు వేముగంటి గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. తెలంగాణ ఉద్యమ నేత జేఏసీ నాయకులు డాక్టర్ కోదండరామ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్ సార్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కోదండరామ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. ఏబిఆర్ఎస్ఎం నేషనల్ జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుంతా లక్ష్మణ్ గారు, ఆన్ ద స్టేజ్ ప్లీజ్. తెలంగాణ సాంస్కృతిక సారథి గద్దర్ వెన్నెల గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. గద్దర్ వెన్నెల గారు, హార్టీ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్ మ్యామ్. తెలంగాణ ఉద్యమకారులు వి ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రకాష్ గారు, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. తన్నీరు బాపురావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మా వనజీవి రామయ్య, మా బాపు సినిమాతో అద్భుతమైన రీసెంట్గా హిట్ అందుకున్న బ్రహ్మాజీ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
అండ్ నాగరాణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గట్టిగా చప్పట్లు బ్రహ్మాజీ గారికి. నాగమహేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు నాగమహేష్ గారు. ఆయన ఎక్కడ కనిపించిన స్క్రీన్కి ఆ నిండుదనం వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా వండర్ఫుల్గా విలేజ్ పెద్దగా అద్భుతమైన పాత్ర పోషించారు నాగమహేష్ గారు. హార్డీ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్ సార్. అండ్ వండర్ఫుల్ మ్యూజిక్ అందించిన మా బల్లేపల్లి మోహన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ఫోటో ఆప్, దయచేసి అందరినీ ఫోటో సెషన్కి నించోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దాని తర్వాత మిగతా టీం అందరినీ వేదిక మీదకి పిలుస్తాం. సురేష్ గారు అండ్ శంకర్ గౌడ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. స్వాతి గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అండ్ రైటర్ కళారంగ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. త్రివేణి గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. ఘనయాది గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లిరిసిస్ట్ ఘనయాది గారు. వెంకట్ గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. ఛానల్స్ ఎస్ ముందుగా యా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ గారు బ్రహ్మాజీ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వెంకట్ గారు. హార్డీ వెల్కమ్.
థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా ముఖ్య అతిథి డాక్టర్ కోదండరామ్ గారితోనే మొదలు పెట్టేద్దాము. సో వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమా చూసినాక మాట్లాడటానికి ఇంకా అవసరమే లేదని నేను అనుకుంటున్నా. చాలా అద్భుతంగా తీసిండ్రు సినిమా. బహుశా ఇంతకంటే ఇంకా బాగా తీయటం సాధ్యం కూడా కాదని నేను అనుకుంటున్నా. చాలా బాగా అందులో ఉన్న నటులు కూడా అందరూ అద్భుతంగా, అసలు అది వాస్తవంగా కళ్ళ ముందు నడుస్తున్న చరిత్రలాగా అనిపించింది. ఇవాళ ఇంత మంచి సినిమాకు చూడటానికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంత మంచి సినిమా తీసిన నిర్మాతకు, దాన్ని దర్శకత్వం వహించిన వారికి, అదేవిధంగా నటీనటులకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ గుంతా లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్. మూవీ ఒక అద్భుతమైనటువంటిది. రెండే విషయాలు నేను చెప్పాలనుకుంటాను. వనజీవి రామయ్య గారు ఆయన జీవితంలో చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక సందేశాత్మకమైన జీవితం ఏదైతే ఉందో ఆయన చేసి చూపించాడు. దీనిని సమాజంలోకి తీసుకొని వెళ్ళడానికి టీం యొక్క వనజీవి రామయ్య మూవీని ఎవరైతే తీశారో అది ఎంత గొప్ప విషయమో, నేను ఇది కూడా అంతే ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. నేను ఒక 35 సంవత్సరాల నుంచి సామాజిక జీవితంలో ఉన్నాను. మూవీ చూస్తున్నంతసేపు బ్రహ్మాజీ గారు వారు అదేవిధంగా అందరూ కూడా చేసినటువంటి యొక్క ఇన్వాల్వ్మెంట్ అంటాం. మూవీ అనేటువంటిది దాని యొక్క ఉద్దేశము మనుషులను కదిలించి సమాజంలో ఒక కదలిక తీసుకొని రావడం అనేటువంటిది. నేను ఈరోజు 2-3 సార్లు కళ్ళలో నీళ్ళు వచ్చాయి నాకు. రియల్లీ ఇట్ హ్యాస్ పవర్. ఏదైతే ఉందో ఒక మూవీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో సమాజాన్ని కదిలించడం అనేటువంటిది, అది నిజంగా మనందరినీ కదిలించింది. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, నేను కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ యొక్క మూవీని ఎంతగా మనం ప్రమోట్ చేయగలుగుతామో అదంతా కూడా చేయాలా. ఎందుకంటే సమాజంలో ఇప్పుడున్నటువంటి వాతావరణంలో హంగులు హంగామాలు ఎలాంటి మూవీకి క్రేజీ ఉందో మనకు తెలుసు. ఇట్లాంటి మూవీ ఏదైతే కష్టపడి చేశారో వీళ్ళకు మనం ఇచ్చేటువంటి ఒక ప్రతిఫలం ఏంటంటే ఈ యొక్క మూవీని మాసెస్లోకి తీసుకొని పోవడం కోసంగా ఇండివిజువల్గా మనందరం కూడా ఎంత చేయగలిగితే అంత చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్తున్నాను, దీనికి కావలసినంత ప్రచారం కల్పించండి. ఎవరెవరము ఎంతెంత చేయగలుగుతామో అంత చేయడమే ఈరోజు కార్యక్రమానికి మనం ఇచ్చేటువంటి ఒక నిజమైనటువంటి ఒక ఇదని చెప్పేసి నేను భావిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్. మోహన్ గారు అండ్ ఆల్ అదర్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా గద్దర్ వెన్నెల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీదున్న పెద్దలందరికీ వందనాలు. వేదిక ముందున్న అన్నలకు తమ్ముళ్లకు ప్రెస్ మీడియాకి అందరికీ వందనాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ హార్ట్లీ కంగ్రాచులేట్ ఎంటైర్ టీమ్, the actresses in the team where you have put on your efforts and touched everybody's heart. అంటే ఇందాక అన్నట్టు ఒక మూవీ ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజల గుండెల్ని కదిలించడం, వాళ్ళని చైతన్యవంతం చేయడం అనేదే ఒక మూవీ యొక్క లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో మీరు గెలిచారు. అండ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఈ మూవీ చూసినాక గద్దర్ అవార్డ్స్కి ఒక గద్దర్ అవార్డ్స్ పెట్టినందుకు, గద్దర్ అవార్డ్స్ ఇలాంటి మూవీస్కి ప్రమోట్ చేస్తూ ఇస్తున్నందుకు గద్దర్ అవార్డ్స్ పేరు సార్థకమైపోయిందని చాలా ఆనందంగా ఉంది. మూవీ చూస్తున్నంతసేపు మా జీవితం మాకు కనిపించింది. ఎలా అయితే మేడం ఇక్కడ తన బిడ్డలకు గంజి తాగిపిస్తుందో తన భర్త ఆశయం కోసం, అట్లాగే మా అమ్మ మాకు గుర్తొచ్చింది. మేము గద్దరన్న ఆశయ కోసం, ఇక్కడ చెట్టు కోసం చూశారని గద్దరన్న ఈ సమాజాన్ని మార్చాలి, అణిచివేతను దోపిడిని మార్చాలి, సమానత్వం ఉండాలి, ప్రజలంతా ఆనందంగా సుఖశాంతులతో ఉండాలని తన జీవితాన్ని త్యాగం చేసి ముందుకు కష్టాలు పడుతూ వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులుగా మేమెన్ని కష్టాలు పడ్డామో
ఆ తల్లి మమ్మల్ని కాపాడి ముందుకు ఎలా తీసుకొచ్చిందో, ఆ తల్లి మమ్మల్ని కాపాడి ముందుకు తీసుకొచ్చాది కాబట్టే ఈరోజు మేము కూడా సమాజంకి ఏమైనా చేయాలని ముందు రావడం జరిగింది. సో ఆ ఉద్దేశం చూపెట్టడం కూడా ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్. ఎందుకంటే ఒక నాయకుడు, ఒక సమాజ సేవకుడు, ఒక ఉద్యమకారుడు ముందుకెళ్ళారంటే ముందుగా చాలా కష్టపడేది కుటుంబమే. ఆ కుటుంబం విలువలు కూడా ఎంతో ఇంపార్టెంట్. అది కూడా మీరు చూపెట్టడం చాలా ఆనందంగా ఉంది. సో గద్దర్ అవార్డ్స్ ఇచ్చిన, దీన్ని ప్రకటించిన మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ప్రత్యేకంగా వందనాలు తెలుపుతూ, ఇలాంటి మూవీస్ రావాలి, ఇలాంటి మూవీస్ ప్రజల్లోకి వెళ్ళాలి, చిన్నారి పిల్లల్లో గుండెల్లో ఉండాలి. ఎందుకంటే ఒక మూవీ చైతన్యపరుస్తుంది. ఒక్కసారి చిన్నప్పుడు ఆ బీజం పడితే ఖచ్చితంగా అది పెద్ద మొక్కై నాటుకొని పెద్దగా సమాజాన్ని మార్చే ఇలాంటి మూవీస్ రావడం చాలా ఆనందంగా ఉంది. గద్దరన్న రాసిన ఒక చిన్న బిట్టు మీకోసం పాడతాను. హోలే హోలో హోలియా హోలా, హోలియా హోలా, పొద్దుదిరుగుడు పువ్వు పొద్దుని ముద్దాడే, తొలి పొద్దుని ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, సిగురాకుల ముద్దాడే, ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాలను కోకిల ముద్దాడే, కోకిల రాగం ముద్దాడే, మూగబోయిన కోకిల గొంతును నెమలి ముద్దాడే, నెమలి నాట్యం ముద్దాడే. హోలే హోలో హోలియోలా, యుద్ధములో బలే బలే యుద్ధములో యోధున్ని తుపాకీ ముద్దాడే, ఆ తూటలు ముద్దాడే, ఒరిగిన వీరుల్ని భూతల్లి ముద్దాడే, రణభూమి ముద్దాడే, భూతల్లి ముద్దాడే, రణభూమి ముద్దాడే. ఆ భూతల్లి ముద్దాడిన రక్తం నుంచే మళ్ళీ చిగురుస్తుంది మొక్క. ఆ మొక్కని కాపాడుకోవాలి, ఆ త్యాగాలని కాపాడుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. గద్దర్ గారి లెగసీని ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే వి ప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పెద్దలు కోదండరామ్ గారికి, సభకు, మీడియాకు వచ్చిన అందరికి కూడా నమస్కారం. వనజీవి రామయ్య గారు చరితార్థులు, వారిని చాలాసార్లు కలిశాను, వారితో వేదికలు కూడా పంచుకున్నాం. సో రామయ్య లాంటి వాళ్ళ కృషి వల్ల, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం లాంటి కార్యక్రమాల వల్ల, గ్రామ గ్రామాన ఉన్న పల్లె ప్రకృతి వనాల ద్వారా, ఊరూర మొక్కలు పెంచడం ద్వారా, గ్రీన్ ఛాలెంజ్ లాంటి ఛాలెంజ్ ద్వారా ఇవాళ మనము నేషనల్ యావరేజ్ దాటిపోయినాం. 17% ఉండే తెలంగాణలో, తెలంగాణ ఏర్పడే నాటికి గ్రీన్ కవర్ అంటే హరిత వనాలు కావచ్చు, వృక్షాలు కావచ్చు, కేవలం 17% ఉండే భూమి మీద. నేషనల్ యావరేజ్ 21% ఉంది. కానీ 10 ఏళ్లలో 24%కి పోయింది. బట్ మనం చేరుకోవాల్సింది 33%. అంటే ఇంకెందరో రామయ్యల్ని మనం సృష్టించాల్సిన అవసరం ఉంది. ఈ కృషిలో భాగంగా ఇవాళ ఈ డాక్యుమెంటరీ, అంటే దీని డాక్యుమెంటరీ కాదు, షార్ట్ ఫిలిం. అంటే డాక్యుమెంటరీస్ ఉండేటివి గతంలో, బట్ వాటికంటే ఎక్కువగా ప్రేరణ ఇచ్చింది షార్ట్ ఫిలిం. అంటే బ్రహ్మాజీ గారిని చూస్తుంటే రామయ్య గారిని చూసినట్టే అనిపించింది. అంటే పూర్తిగా కంగ్రాచులేషన్ సార్, బాగా లీనమై నటించారు మీరిద్దరు కూడా. సో ఇక్కడ మనము దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? ఒకటి, ప్రభుత్వం హరితహారాన్ని కంటిన్యూ చేయాలి. పల్లె ప్రకృతి వనాలు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడుతున్నాయో నీళ్ళు ఇవ్వలేక, అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయాలి గవర్నమెంట్ సైడ్ నుంచి. మా వెన్నెలక్క కూడా నాదొక మనం ఏంటంటే, సాంస్కృతిక సారథి, ఒక పెద్ద బృందానికి ఆమె సారథి కదా, వందలాది మంది. సో ఈ వృక్షాల గురించి, మొక్కల అవసరాల గురించి పాటల్ని, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాల్ని తన బృందం ద్వారా గ్రామానికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నాన్న ద్వారా తెలంగాణ అంతా చైతన్యవంతమైంది. సో ఇవాళ కేవలం చెట్టు ఒక్కటే కాదు, చెట్టు బతకాలంటే, చెట్టు విత్తనం మొలవాలంటే మట్టి కావాలి. ఒక షాకింగ్ న్యూస్ చెప్తాం మీకు అందరికీ. 500 కోట్ల టన్నుల టాప్ సాయిల్, అంటే అది 4-5 ఇంచుల కంటే ఎక్కువ ఉండదు. 1 ఇంచు టాప్ సాయిల్ తయారు కావాలంటే 500 నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. అయితే ప్రతి సంవత్సరం 500 కోట్ల టన్నుల మట్టి ఈ నదులలో భూమి కోతకు గురై సముద్రంలోకి పోతున్నది. అలా తిరిగి వస్తుందా? అది
ఎన్ని కోట్ల సంవత్సరాలు కావాలి మళ్ళీ ఆ మట్టి మనకు రావాలంటే. అందుకే ఇవాళ నదుల పక్కన ఈ చెట్లు పెట్టాలి. సాయిల్ ఎరోజన్ కాకూడదు. చింత చెట్టు కావచ్చు, వేప చెట్టు కావచ్చు, ఇట్లా పరుచుకుండే వేర్ల వల్ల ఫంగస్ వచ్చి ఆ ఫంగస్ మట్టిని పట్టుకొని ఉంటుంది. కాబట్టి ఈ నాలెడ్జ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రభుత్వం ఒకటే చేయలేదు, ప్రజలు కూడా, రైతులు కూడా తమ పొలాలలో వృక్షాలు నాటుకోవాలి. తమ హద్దులన్నీ కూడా వృక్షాల ద్వారానే, ప్రభుత్వం నాటే రాళ్ల ద్వారా కాకుండా వృక్షాల ద్వారా తన హద్దులు కాపాడుకోవాలి. రాయి పీకేస్తే పోతుంది, చెట్టు పోదు. అట్లాగే రోడ్ వైడనింగ్లో ఇవాళ వనజీవి రామయ్య గారు నాటిన మొక్కల్ని కూడా దాదాపు ఒక 5,000 మొక్కలు రోడ్ వైడనింగ్లో పోయినాయి. అవి పోకుండా జాగ్రత్త తీసుకోవాలి. చెట్లను కొట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్డు కావాలంటే పక్కకు తీసుకెళ్ళాలి, కానీ చెట్లను కొట్టి రోడ్లు వేయకూడదు. ఒకవేళ తీయాల్సి వస్తే రీప్లాంటేషన్ చేయాలి. చేస్తున్నది ప్రభుత్వం, కానీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక్కొక్క చెట్టుకు దాదాపుగా 90,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది రీప్లాంటేషన్ చేయడానికి. మొక్కల గురించి మనందరికీ తెలుసు. ఒక్క మనిషికి కావాల్సిన ఆక్సిజన్ ఇవ్వాలంటే 11 వృక్షాలు కావాలి, మొక్కలు కాదు, తంగేడు మొక్కలు కాదు. 11 వృక్షాలు ఒక్క మనిషికి కావాల్సిన ఆక్సిజన్ కావాలి. సముద్రం నుంచి గాలి వస్తుంది కాబట్టి మనకి ఇవాళ 3 వంతుల ఆక్సిజన్ వచ్చేది మనం పెంచిన మొక్కలు కాదు, ఇక్కడ అడవులు కాదు, సముద్రం మీదకి వెళ్ళి వస్తున్నది ఆ సముద్రంలో ఉండే మొక్కల వల్ల. ఇప్పుడు ఆ సముద్రంలో కూడా విషతుల్యమైంది. కాబట్టి మనం మొక్కలు లేకుంటే భవిష్యత్ తరాలు బతికాయి. మొక్కలు బతకాలంటే టాప్ సాయిల్ను కూడా మనం కాపాడుకోవాలి. సో ఈ నరేష్ గారికి, తర్వాత ఇందులో నటించిన వాళ్ళందరికీ, ముఖ్యంగా మా బల్లెపల్లి మోహన్ మ్యూజిక్ చాలా అట్రాక్టివ్ ఉంది. సో ఈ డాక్యుమెంటరీని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నప్పుడు ప్రతి స్కూల్లో కూడా ఇవాళ డిజిటలైజేషన్ అయింది. ప్రతి క్లాస్ రూమ్లో కంప్యూటర్స్ ఉన్నాయి. ఇది తీయడంలో చూపిన ఉత్సాహాన్ని నరేష్ గారు, మీ బృందం అంతా దీన్ని ప్రతి స్కూలు తీసుకుపోవడంలో కూడా అదే ఉత్సాహాన్ని చూపెట్టాలి. మ్యాండేటరీగా ఇది కొంత బిట్స్ అండ్ పీసెస్ అయినా కూడా ప్రతి థియేటర్లో ఆ ఇంటర్వెల్ టైంలోనైనా న్యూస్ రీల్స్ ముందన్న న్యూస్ రీల్లో భాగంగా వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమాచార శాఖ కూడా దీన్ని పంచుకున్నట్టయితే ప్రజల్లోకి వెళ్తుంది. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ వేముగంటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వండర్ఫుల్ సినిమాని మా అందరికీ అందించారు. కంగ్రాచులేషన్స్ ఆన్ ద ప్రెస్టీజియస్ అవార్డ్ సార్. కొంచెం క్లియర్గా మాట్లాడాలి. ఏం చేతను దీన్ని తీయడానికి వెనక చాలా శ్రమ ఉంది. ముందుగా పిలవగానే వచ్చిన పెద్దవాళ్ళు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, అట్లాగే వి లక్ష్మణ్ గారికి, అట్లాగే మా అక్కకు వెదనక్కకి, మా నాగ మహేష్ గారికి, మా ఆప్తులు, అట్లాగే పెద్దలందరికీ, మా ఆర్టిస్టులకు, టెక్నీషియన్ అందరికీ కూడాను, ముందు కూర్చున్న మా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. దయచేసి నేను చెప్పేటానికి కొంచెం వాల్యుబుల్ వర్డ్స్ కాబట్టి కొన్నే మాట్లాడతాను. దయచేసి అందరూ దాన్ని షూట్ చేసి కొంచెం పబ్లిక్ తీసుకెళ్ళాలని నాకు రిక్వెస్ట్. సో నేను గత 30 సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. 15 సినిమా డైరెక్ట్ చేశాను, 6 నంది అవార్డు తీసుకున్నాను. అందులో కమర్షియల్ సినిమాలతో పాటు నేను కొన్ని సామాజిక కాజు మీద కూడా, సోషల్ కాజు మీద కూడా సినిమాలు తీశాను. అందుకే అవార్డు తీసుకున్నాను. నాకు ఒక ప్రతి వ్యక్తికి ఇందులో రామయ్య గారు ఏదో ఒకటి చేయాలని ఎట్లా మొక్కలు నాటాడు, నేను కూడా సామాజిక కాజుతోని ఏదో చిన్న సినిమా తీసి ప్రజలకు అందించాలి, సమాజానికి అందించాలన్న చిన్న సంకల్పంతోనే నేను ఈరోజు వనజీవి రామయ్య గారు సినిమా తీయడానికి దానికి ప్రారంభమైంది. ఈ రోజులో చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయినా రేపు మర్చిపోతున్నారు. ఆయన జీవితకాలం 60-70 సంవత్సరాలుగా చెట్లే నాటాడు ఆయన. అలాంటి వ్యక్తి కోసం మనం మర్చిపోకూడదు. కేంద్ర ప్రభుత్వము పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఆయన అంతటితో ఆగకూడదు. ఆయన 7 మంత్స్ ముందు ఆయన చనిపోయారు. ఆయన రేపటి సమాజం, రేపటి తరం మర్చిపోకూడదని చిత్రం తీయడం జరిగింది. సో నేను వనజీవి రామయ్య గారి మీద ఒక బయోపిక్ చేయాలని సంకల్పించినప్పుడు కథ రాసుకొని ఆయన సోషల్ మీడియాలో ఆయన మాట్లాడి ఇంటర్వ్యూలన్నీ తీసుకొని నేను ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని మా మిత్రుడు 30 సంవత్సరాల క్రితం పరిచయం భూషం రవీంద్రనాథ్ గారికి కలిసి చెప్పాను. బాబు ఇది ఒకటి చేద్దాం అనుకుంటున్నాము, నీ ఆలోచన అంటే సరే సార్ తప్పకుండా ప్లాన్ చేస్తామన్నాడు. తర్వాత చంద్రశేఖర్ గారు ఇక్కడ ఉండుంటారు, ఆయన కనపడరు కానీ చాలా బామీన చూస్తే బాకలా ఉంటాడు. అయినా కూడా సార్ నేను ఎన్విరాన్మెంట్లో ప్రయత్నం చేస్తున్నాను సార్, వనజీవి రామయ్య గారు నాకు రెస్పెక్ట్ ఉంది, నేను కూడా చేస్తాను ముందుకు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. రవీంద్ర గారు కూడా చాలా థ్యాంక్స్. అట్లాగే దీన్ని ప్రారంభించాము, కథ రాసుకున్నాం, కానీ ఒక బలమైన పాట వినాలి. పాట ఉంటే కానీ మనము ముందు తీసుకెళ్దాం, సినిమాను చాలా ముందుకు తీసుకెళ్దామని ఆలోచించి బల్లెపల్లి మోహన్ గారిని కలిశాను. మీరు రండి. చాలా ఆయన అద్భుతమైన పాట కంపోజ్ చేసి మీరు విన్నారు, చూశారు. సినిమా చాలా బాగా చేశారు.
సినిమా ప్రారంభము, కథ తయారైంది, ప్రొడ్యూసర్ వచ్చారు, ఒక మ్యూజిక్ సాంగ్ వచ్చింది. దీనికి కరెక్ట్ రామయ్య గారి క్యారెక్టర్ చేయాలన్న ఉద్దేశంతో ఎవరు చాలామంది మన కమర్షియల్ ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే ముందుకు రాలా. నేను ఒక నలుగురు అనుకున్నాను, ఆ నలుగురిలో ముగ్గురు రాలేదు. అంటే లిస్ట్ రాసుకున్నాను. సో ఫస్ట్ వదిలేసి సెకండ్ థర్డ్ ఫోర్త్ అనుకున్నాను. సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎవరు భయపడ్డారు చేయడానికి, అయ్యో మేము చేయలేమో అయ్యో అన్నారు. ఏం చేత అంటే ఫస్ట్ ఒకటి పెట్టుకున్నాను. ఆ ఫస్ట్ వ్యక్తే బ్రహ్మాజీ గారు. బ్రహ్మాజీ గారికి ఈ సినిమాలో రావడానికి కారణము, పూర్తవడానికి కారణము బ్రహ్మాజీ గారికి. అందరు దయచేసి మీరు క్లాస్ కొట్టాలి. ఆయన 500 సినిమాలు క్యారెక్టర్లు చేస్తూనే ఉన్నారు. ఆయన ఇండస్ట్రీలో ఆయన ఒక మంచి పేరు ఉంది, మంచివాడన్న పేరు ఉంది. ఈ క్యారెక్టర్ ఆయన చేయగలరా అని ఫస్ట్ ఆయనకు అప్రోచ్ అయినప్పుడు ఆయన బుక్ తెప్పించుకొని చదువుకొని ఇంటర్వ్యూలు చూసి తప్పకుండా చేద్దాం డైరెక్టర్ అన్నప్పుడు ఆయన ఒకటే, సార్ నేను ఇది అవార్డు మూవీ సార్, మెసేజ్ ఓరియంట్ సమాజ్కి ఇస్తున్నాను సార్, ఒక పెద్ద అనేది ఒక లెజెండ్ కార్నర్ జన్ముడు వనజీ రామయ్య గారు, అలాంటి క్యారెక్టర్ మీరు చేస్తున్నారు సార్, బడ్జెట్ నా దగ్గర లేదు, నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్, మీరు ఒప్పుకున్నారు అంటేను డైరెక్టర్ గారు మీరు నాకు ఏమి ఇవ్వద్దు, మీరు ఎన్రోల్ చేస్తారో చేయండి అని చెప్పి ఇంత బిజీగా ఉండి కూడా 10 రోజులు అద్భుతంగా ఆయన ₹7 లేకుండా వచ్చి ఇంత ఇన్వాల్వ్మెంట్తో యాక్ట్ చేశారంటే మీరు ఒకసారి 1 మోర్ ఎన్నిసార్లు క్లాప్స్ కొట్టాలి మీరు. థ్యాంక్ యూ సార్ బ్రహ్మాజీ గారు. మీరు ఇంతకుముందు నేను చెప్పలేకపోయాను, పత్రికా ముఖంగా చెప్పుకునే అవకాశం వచ్చింది సార్. నిజంగా మీరు చేసిన సహాయం మర్చిపోలేనిది. రామయ్య గారి ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉంది. రామయ్య గారి పైన ఎక్కడున్నా సార్ మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. అట్లాగే ఈ క్యారెక్టర్ నా జానకమ్మ గారి క్యారెక్టర్ అంతా ఎంత స్ట్రాంగ్ మేము ఆలోచించారు, సినిమా చూశారు మీరు. అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఎవరైనా ఆలోచించినప్పుడు బ్రహ్మాజీ గారు సహాయం చేశారు. నాగమణి గారు ముందుకు రావాలి. నాగమణి గారు అద్భుతంగా, సార్ నేను కూడా అంతే సార్, మీరు ఈ క్యారెక్టరు నేను అద్భుతంగా మీరు చేస్తావో లేదు భయంగా ఉంది సార్, మీరు చేయించుకుంటూ చేస్తానంది. ఆమె కూడా పెద్ద డబ్బులు డిమాండ్ చేయలేదు, ఆమె బిజీగా ఉన్నప్పుడు కూడా ఆమె చేసినందుకు చాలా థ్యాంక్స్ నాగమణి గారు. అట్లాగే సో ఇద్దరు ఓకే అయిపోయారు. ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కథ ఉంది, పాటలు వచ్చాయి, హీరోయిన్స్ వచ్చారు. నెక్స్ట్ ఇది ఒక లొకేషన్. ఆయన యాక్చువల్లీ ఇప్పుడు ఖమ్మంలో ఆయన ఉన్న ఊరు టౌన్లోకి వెళ్ళిపోయింది, విలేజ్ లేదు. సో ఆయన చిన్నప్పటి నుంచి చెప్పాలి. సో ఆలోచించి ఏం చేయాలో తెలిసి మోహన్ గారిని అడిగినప్పుడు, లేదు సార్ మనం మా ఊరు పక్కన తప్పకుండా లొకేషన్ అక్కడ చేద్దామని చెప్పి ఖమ్మంలో చాలా గ్రాండ్గా ఓపెనింగ్ చేశాము. ఖమ్మం ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారనమాట. ఈ రోజుల్లో ప్రతి నోట వనజీ రామయ్య సినిమా తీస్తున్నారా, ఎప్పుడు వస్తుంది అని చూస్తున్నారు. బ్రహ్మాజీ గారిని రామయ్య గారిని చూసుకొని చాలా ఆనందంగా ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా థ్యాంక్స్ ఖమ్మం ప్రజలందరికీ. అట్లాగే దీనికి కెమెరామెన్ గారు డిఓపి తోట రమణ గారు అద్భుతంగా, ఆయన ఎవరైనా ప్రతి టెక్నీషియన్ మనసు పెట్టి ఆయన మీ విజువల్స్ ఎంత అద్భుతంగా తీశారు మీరు చూశారు. ఆయన రమణ గారు రాలేదు, ఆయన ఎక్కడున్నా థ్యాంక్స్. అట్లాగే దీనికి పనిచేసిన ప్రతి ఒక్క స్వాతి గారు, బ్రహ్మాజీ గారి మదర్ కింద స్వాతి గారు అద్భుతంగా తెలంగాణ అమ్మాయి చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు, ఆమె కూడా థ్యాంక్స్. చిన్న క్యారెక్టర్ మెరుస్తుంది ఏమైనా ముందు రమ్మ త్రివేణి గారు కూడా అద్భుతంగా యాక్ట్ చేశారు సినిమాలో. ఇట్లాగా ప్రతి టెక్నీషియన్స్, మా శంకర్ గౌడ్ గారు ఇక్కడ ఉండాలి, ఇక్కడ ముందుగా రండి, శంకర్ గౌడ్ ఉన్నారు. శంకర్ గౌడ్ గారు పాపం ఆయన క్యారెక్టర్ అద్భుతంగా చేశారు. సీనియర్ ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్ అయినా. అట్లాగే టోటల్గా ఈ సినిమా స్టార్ట్కు ముందు ఏదైతే ప్రొడ్యూసర్ కలిసానో కలిసిన వ్యక్తి గణయాది గారు ముందు రండి. ఆ సాంగ్ రాసింది ఈయనే, బల్లేపల్లి మోహన్ గారు కంపోజ్ చేస్తే సాంగ్ రాసింది ఈయన గణయాది గారు. ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు తర్వాత మీకే చెప్పాలి థ్యాంక్స్ నేను, ఎందుకంటే మీరు చేసిన శ్రమ, మీరు ఇచ్చిన సపోర్ట్ అంత కాదు. ప్రతి ఎక్కడెక్కడ షూట్ చేసామో అంత ప్రజలందరూ మాకు భోజనాలు పెట్టారు. వాళ్ళు ముద్దుగా రామయ్య గారి సినిమా అని ఎంతో ప్రేమగా మనం చూసుకున్నారు. సో అందుకే ఇంత అలా బాగా చేయగలిగాము అంచేత. అలాగే యూనిటీ, ఎంటైర్ యూనిటీకి మా టీచర్లు అందరూ వచ్చారు పాపం ఊరు నుంచి. వాళ్ళందరికీ కొంతమంది మన నరేష్ కుమార్ గారు ముందుకు రండి. నరేష్ కుమార్ గారు పాపము రామయ్య గారి కమ్యూనిటీ వాళ్ళు, ఆయన ఎంతో సేవ చేస్తున్నారు. నరేష్ గారు 1,00,000 మొక్కలు నాటుతున్నారు. రామయ్య గారు స్ఫూర్తిగా తీసుకొని 1,00,000 మొక్కలు నాటుతున్నారు. ఆయనకు పాపం లాస్ట్లో ఉంది నరేష్ గారు, సినిమా ఫినిష్ అవ్వాలి, గద్దరవాడ దగ్గరకు వస్తూ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో గద్దరవాడలో మన సినిమా ఫస్ట్ రావాలన్న సంకల్పంతో మనం తీస్తూ ఉన్నాము. మీరు సహకరించాలని పాపం ముందుకు వచ్చి సహకరించారు. థ్యాంక్స్ నరేష్ గారు. మేము ఈ సినిమా మీరు ఇప్పుడు ముందుకు తీసుకెళ్లారు. ఈ సినిమా ద్వారా మీరు ముందుకు వెళ్ళి చాలా పొలిటికల్గా అద్భుతంగా మీరు పేరు వస్తారని కోరుకుంటున్నాను. అట్లాగే ఎంటైర్ టీమ్కి వచ్చిన పెద్దలకు, ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్కి అందరికీ, మీడియా వాళ్ళందరికీ నమస్కారం, మిత్రులకు నమస్కారం మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో సమయం లేదు కాబట్టి నెక్స్ట్ మా మహేష్ గారు మాట్లాడతారని కోరుకుంటున్నాను. మహేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్, ఫస్ట్ ఆయనతోనే స్టార్ట్ చేశారు సార్. అందరికీ నమస్కారం అండి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ గారికి,
రాజకీయ ధురంధులు ప్రకాష్ గారికి, మా నిర్మాతలకి, మా దర్శకులకి, నాతో నటించిన సహా నటీనటులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా వనజీవి రామయ్య పాత్రలో అద్భుతంగా పోషించిన సహోదర సమానుడు మా వెటరన్ యాక్టర్ బ్రహ్మాజీ గారికి అద్భుతంగా చేశారు. ఆయన 500 సినిమాలు చేసినా ఆయన ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు ఆయనకి. అట్లాగే జానమ్మ పాత్రలో అద్భుతంగా చేశారు ఆవిడ, నాగరాణి గారు. వీరిద్దరికీ నా శుభాకాంక్షలు. చాలా బాగా చేశారండి. చాలా ఎమోషన్ ఉంది. ఎక్కడ కూడా బ్రహ్మాజీ గారి పాత్ర డైలాగ్ మాడ్యులేషన్లో యూత్లో ఉన్నప్పుడు కూడా ఆ సబ్మిసివ్నెస్తోనే ఆ పాత్ర డైలాగ్ మాడ్యులేషన్ చేయడం జరిగింది. అక్కడే ఆ పాత్ర యొక్క లక్షణాన్ని చాలా ప్రస్ఫుటంగా మనకు తెలియజేశారు. చాలా అభినందనలు. థ్యాంక్ యూ అండి. ఇకపోతే వనజీవి రామయ్య గారు ధన్యజీవి, కోటి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకి సంకల్పించిన ఆయనకు శతకోటి వందనాలు. ఇవాళ అడవుల్ని కబ్జా చేసి బహుళ అంతస్తులు కట్టుకొని సొంత స్థలంలాగా అనుభవిస్తున్న ఘరానా దోపిడి దొంగల మధ్యన మొక్కలు కొంటాకి, విత్తనాలు కొంటాకి తన ఉన్న 3 ఎకరాలు అమ్ముకుని భావి తరాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ధన్యజీవి రామయ్య గారి గురించి మనం ఏమని అభివర్ణించాలి చెప్పండి. అలాగే ఈ చిత్రంలో డైలాగ్ ఉంది, రాముడి వెంట తండ్రి మాట కోసం రాముడు అడుగుకి వెళ్తే ఆయన అనుసరించింది సీతమ్మ. ఇక్కడ భర్త ఆశయం కోసం ఆ రామయ్యని అనుసరించింది జానకమ్మ అయింది. చాలా చాలా బాగుంది కాంబినేషన్. పేర్లు కూడా చూస్తారా అంత చక్కగా కలిసినాయో. అట్లాగే చాలా సంతోషం అండి. ఈ చిత్రంలో ఒక చిన్న పాత్ర చేశాను. వేము గారు చేయమంటే రామయ్య గారి పాత్ర, రామయ్య గారి సినిమా అంటే సామాజిక స్పృహతోటి ఈ సినిమాలో నటిస్తానని చెప్పి వచ్చాను, చేశాను. చాలా సంతోషం. వేము గారు చిన్న పాత్ర అయినా మంచి పాత్ర ఇచ్చారు, చాలా బాగా చూపించారు కూడా, సంతోషం. అలాగే ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను, చాలా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ నాగమహేష్ గారు. నిజంగా మీరు మంచి హృదయం. నేను అడగగానే చేశారండి, చిన్న మిస్టేక్ నాకు జరిగింది, మర్చిపోయాను. సరే మీరు మాట్లాడి చెప్పారు కాబట్టి, మీరు ఉన్నారు కాబట్టి లాస్ట్ వరకు మీరు ఉండాలి నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ నడిగొండ నరేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వేదిక మీదున్న పెద్దలకి, వేదిక ముందున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రామయ్య గారి ఆత్మీయ అతిథులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు. అయితే నాకు రామయ్య గారు ఉన్నప్పుడు వారితో ఉన్న పరిచయం, నేను వాస్విక్ ఫౌండేషన్ అని ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వారితో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. సో వారిని నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. వారితో చేసిన గల కార్యక్రమాలు, ఇక్కడ హైదరాబాద్కి నేను ఒక కార్యక్రమం చేస్తే వారు అతిథిగా వచ్చారు. అదేవిధంగా నేను కూడా ఖమ్మంకు వెళ్ళి కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో నాకు ఒక ఇన్స్పిరేషన్ రామయ్య గారు లాంటి వాళ్ళు. సో నేను ఒక ఎన్జిఓ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వారు కార్డియాక్ అరెస్ట్తో వారు జరిగిపోయారు. అది మనందరికీ విదితమే. ఆ తర్వాత ఇదే హాల్లో వారికి కృతజ్ఞతా సభ అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టి, దానికి పెద్దలు వి ప్రకాష్ రావు గారు, హరీష్ రావు గారు, ఇంకా కొంతమంది ఇంటలెక్చువల్స్, ప్రజా సంఘాలు అందరూ కూడా రావడం జరిగింది. ఆ వేదిక మీద నుంచి రామయ్య గారి ఆశయాలను కొనసాగిస్తానని తెలంగాణ పాత 10 జిల్లాల్లో జిల్లాకు 10,000 మొక్కల్లాగా 1,00,000 మొక్కలు వారి సంవత్సరికం లోపు నేను మొక్కల రూపంలో పాత 10 జిల్లాలు తెలంగాణ అంతా తిరిగి పిల్లలతో స్కూళ్ళల్లో లేకపోతే కాలేజీలలో దేవాలయాల దగ్గర నాటిస్తానని చెప్పి ఆ కార్యక్రమం తీసుకొని దాన్ని ప్రస్తుత క్యాబినెట్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి దాన్ని తీసుకెళ్తున్న తరుణంలో కొంతమంది పెద్దవాళ్ళు వారికి ఒక బుక్ ఉండాలని చెప్పి ఆ పుస్తకాన్ని కనుక ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అదేవిధంగా లైబ్రరీస్లలో ఇస్తే బాగుంటుంది, పిల్లలు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. లైబ్రరీస్లో ఎంతోమంది పుస్తకాలను చదివి ఇన్స్పైర్ అవుతుంటారు కాబట్టి వారికి కూడా పుస్తకం ఉండాలని చెప్పేసి కొంతమంది ఇచ్చిన సూచనల మేరకు నేను
పుస్తకం ప్రింట్ చేసి ఇప్పటికి 3000 కాపీలు అందించడం జరిగింది. అదేవిధంగా ఒక కార్యక్రమం ఎల్బీనగర్లో చేస్తున్నప్పుడు డైరెక్టర్ వేముగంటి గారు నాకు పరిచయం అయ్యారు. ఇట్లా ఒక సినిమా చేస్తున్నామండి, మీరు రామయ్య గారి లెగసీని మీరు కంటిన్యూ చేస్తా అని ప్రతిజ్ఞ తీసుకున్న విషయం నేను కొందరి ద్వారా తెలుసుకున్నాను. ఆ సినిమాకు మీరు సహకరించాలని చెప్పి వారు వచ్చి మొత్తం సినిమా అంతా కూడా ఓ రోజు మేమిద్దరం కూర్చొని మాట్లాడుకొని దానిలో నేను అదే రోజు వారికి చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఒక సినిమా తీస్తే చాలామందిని మనం ఇన్స్పైర్ చేయొచ్చు, చాలామందికి ఈ విషయాన్ని మనం చెప్పొచ్చు. ఇండివిజువల్గా మనం ఒక స్కూల్కో ఒక కాలేజ్కో పోతే అక్కడ వందల సంఖ్యలోనే మనం ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. ఒక మూవీ ద్వారా లక్షల మందిలోకి మనం వెళ్ళొచ్చు, దేశవ్యాప్తంగా వెళ్ళొచ్చు అనే ఒక ఆలోచనతోనే వెంబడే వారు ఇచ్చిన ప్రపోజల్కి నేను ఓకే అని ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం రామయ్య గారిని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రస్తుత పార్లమెంట్లో మొన్నే మేము మహబూబాద్ ఎంపీ గారిని కలవడం జరిగింది. పర్యావరణ దినోత్సవం రోజు వనజీవి గారి పేరు పైన ఒక అవార్డు ఉండాలి, అదేవిధంగా ఈ రీసెర్చ్ సెంటర్కి ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్కి కూడా వనజీవి రామయ్య గారి పేరు పెట్టాలని. ఎందుకంటే ఆయన ప్రాక్టికల్ సైంటిస్టు. ఒక సైంటిస్ట్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో మొక్కల పట్ల ఈక్వల్ నాలెడ్జ్ రామయ్య గారికి ఉంటుంది. ఎందుకంటే సుమారు 50-60 సంవత్సరాలు మొక్కలతో వారి సావాసం కాబట్టి ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఒక రీసెర్చ్ సెంటర్కి వారి పేరు పెట్టాలి. పర్యావరణ దినోత్సవం రోజు వనజీవి అవార్డు ఇవ్వాలని పెద్దలు మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా 0 అవర్స్లో మాట్లాడతారని చెప్పేసి మాట ఇచ్చారు. అదేవిధంగా మండలిలో మాట్లాడాలి, మండలిలో కూడా ఈ విషయాన్ని లేవనెత్తాలి. తెలంగాణలో